మర్చిపోయి ఎవరు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ పదవి ఏంటి, వాళ్ళ ఇదేంటి మర్చిపోయి అక్కడ దాని మీద ఫోకస్తో వాళ్ళు తోసుకొని వచ్చేటప్పుడు ఇది నాకు నచ్చేది. తోసుకోవటం కాదు నచ్చేది, ఆ తోసుకునే ప్రాసెస్లో వాళ్ళు మర్చిపోతారు చూస్తారా వాళ్ళు ఏంటని. అది ఎన్నో జపాలు యోగాలు చేసినా కూడా రానటువంటి స్థితి. అది కొద్ది క్షణమే ఉంటుంది కాక మనం మర్చిపోయే స్థితి. మనం మర్చిపోయి మనం ప్రేమించేటువంటి ఫారం పట్ల మనకు ఉండేటువంటి ఫోకస్ ఒక్క నిమిషమే కావచ్చు, అర నిమిషమే కావచ్చు, ఆ వచ్చేటువంటి ఆ మనసు కలిగేటువంటి స్థితి అది నాకు చాలా ఇష్టమే. To me, it was so beautiful when people were rushing. I see only the expression of their love. For many people, I have seen that even for years and years when they do japa and sadhana, they don't get that. Some people get an ecstatic state because they forget themselves, their stature, their education, their social thing, their cultural backgrounds, everything. And when they come rushing there, what happens? Simply the quiz, nothing will happen, no harm will happen. But the capacity, the readiness to come, forgetting their own image, their own self, that gives them a beautiful experience to many people. They forget when they dance, for instance, when on the procession, to the tune of Sai Baba's name, I encourage it. A judge, a district judge, a high court judge, they're dancing. How aware, conscious they are about their own social position. But when they forget themselves, they are only Sai devotees. They are expressing their love, their dance. See how their ego, how dilute, how thin, how empty. అహమ వదిలేయుటే సాయిప మహామంత్రం. అహం అంటే ఏంటి? నేనెవరు, నేను ప్రధాన వాడిని, ఏ ఊరు వాడిని, ఏ సామాజిక వర్గానికి చెందిన వాడిని, నేను ఏ ఉద్యోగాలు చేస్తుంటాను, ఇవన్నీ కాక మీ పట్ల మీకుండేటువంటి అభిప్రాయం, వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అది ఈగో. మంచి నిద్రపోయి టక్కని లేచాము, ఫస్ట్ మన జ్ఞాపకం వచ్చిందంటే మనం ఎవరు అన్నట్టు మన పేరు. దట్ ఈస్ ద బేసిక్ ఐడెంటిటీ. నువ్వెవరు, మన ఐడెంటిటీ కార్డు ఉందనుకోండి, మన ఐడెంటిటీ కార్డులో ప్రామినెంట్గా ఉండదు మన పేరు, ఆ తర్వాత మీరే రీజర్స్ ఉంటాయి. అందుకని మరతనం రాసింది. తన్మయత్వపు తావు నుండి పేరు మరిచిన ప్రేమదత్వం, ఆ పేరు కూడా మర్చిపోతుంది. మంచి నిద్రలో ఈ పెద్దలో లేపే ఉంటుంది, కొన్ని సెకండ్స్ పడుతుంది, పడుతుంది. ఎవరో మనకు తెలిసేటప్పుడే ఆయన తెలుస్తాడు, ప్రపంచం తెలుస్తుంది. అది దిగ్భ్రాంతితో ఉన్నటువంటి తెలియతనం. అది ప్రేమతో ఉండేటువంటి తన్మయత్వంగా వచ్చినట్లయితే అక్కడ బాగా ఉంటారు. అది సాధించడానికి ప్రయత్నం అవుతుంది. ఆ తన్మయత్వపు స్థితి అది ఉంటే మన జీవితం ఆనంద జీవనం సాయిఫలం. ఆనందం ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఇక దేనికి ఆలోచించాల్సిన అవసరం. ఆ తన్మయత్వం తాకు చేరాలని అంటే పోగొట్టుకోవాల్సిన ముందు ఇది. అవి పోయేదానికి ఈ సత్సంగాలు కానీ వీళ్ళు దోహదం చేయాలి.